గత ప్రభుత్వం ఉన్నప్పుడే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని కావచ్చు, రైతులకు అన్యాయం జరిగిందని కూడా మొత్తం నిరుద్యోగులందరూ కలిసి కూడా కేసీఆర్ని కూర్చోబెట్టిన పరిస్థితి వచ్చింది. 2.5 సంవత్సరాలు దాదాపు 30 నెలల వ్యవధి కాలం అయింది. విద్యాశాఖ కూడా రేవంత్ రెడ్డి ఆయన చేతిలో పెట్టుకుంది. ఇప్పుడు కూడా పోరాటం అనేది ఆగుతలేదు. స్కూల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, నిరుద్యోగుల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నాయని చెప్పేసి కూడా ప్రతిసారి మీరు ఏదో ఒక చర్చ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఈరోజు కూడా ఫైనల్గా మీరు ఆయన ఓపెన్గా సవాల్ అనేది విసురుతూనే ఉన్నారు. ఈసారి కూడా మీకు న్యాయం జరగకపోతే ఏం చేయబోతున్నారు ఫైనల్గా? అయితే తెలంగాణకి ఎప్పుడు ఒక పోరాట పటిమ ఉంటుందన్న. ఏం చెప్తుంది అంటే తెలంగాణలో అన్యాయం జరిగిన, అణచివేత జరిగిన, తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆంధ్రాలో విలీనమైన తెలంగాణని బయటకు తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ సిద్ధించింది. దాని తర్వాత కేసీఆర్ ఏదైతే అన్యాయం చేయాలనుకున్నాడో నిరుద్యోగులకు కానీ, లేదంటే విద్యార్థులకు కానీ, లేకపోతే ఏ వ్యవస్థకైనా అన్యాయం చేయాలనుకున్నాడో తిరుగుబాటు మొదలైంది. ఆయన ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డికి కూడా అదే పరిస్థితి రాబోతుంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. అసలు ఏం అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలి అనే రాజకీయంగా కానీ లేకపోతే ఏ విధంగా అయినా వాళ్ళు అలర్ట్ అవుతూనే ఉంటారు. అందుకే నేను మీడియా ముఖంగా కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఈ పనులు ఏవైతే ఉన్నాయో అంటే నిరుద్యోగులను మోసం చేయడం, విద్యా వ్యవస్థకి బడ్జెట్ కేటాయించకపోవడం, ఇవన్నీ చేస్తున్నారో విద్యార్థులు నిరుద్యోగులు తిరగబడితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆయన ఫామ్ హౌస్కి పోయిండు, మీరు దొరల గడికి పోతారు. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఓపెనింగ్ పోవడం, ప్రైవేట్ కాలేజీలకు ఓపెనింగ్ పోవడం, ప్రైవేటు హాస్పిటల్స్ ఓపెనింగ్ పోవడం అంటే ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి ఇటు చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది సింపుల్గా మనకు కనిపించేది ఏమిటి అంటే వాళ్ళు విద్యా వ్యవస్థని కార్పొరేటైజ్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అసలు మీకు ఏం పని? మీరు 6 గ్యారంటీలలో ఏ విషయం చెప్పారు? ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తా అని చెప్పారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చినప్పుడు మీకు లేక్ ఫీల్డ్ లాంటి స్కూల్ ఎందుకు అవసరం పడ్డది? అంటే మా పిల్లలేమో ఇప్పుడు మీరు ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ బళ్ళల్లో చదువుకున్నారు, మీరు ధ్వంసం చేస్తున్న గురుకులాలలో చదువుకుంటున్నారు. ఈ విద్యాలయాలన్నీ ధ్వంసం చేసుకొని మీ డబ్బులు పెట్టలేని పరిస్థితికి మీరు విద్యను తీసుకొని పోతున్నారు. అంటే లేక్ ఫీల్డ్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టుకొని ఇంటర్నేషనల్ పేరిట దందాలు వసూలు చేస్తున్నారు. 15 లక్షలు 20 లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సో ఇది విద్యా వ్యవస్థకు వ్యతిరేకం. ఖచ్చితంగా మీరు ఏదైతే స్కూల్స్ పేరిట ఈ డిమాలిషను ఇవన్నిటిని తగ్గించాలని చూస్తున్నారో ఈ వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోకపోతే మాత్రం తెలంగాణ మొత్తం అన్ని వైపుల నుండి ఉద్యమం స్టార్ట్ అవుతుందని బీఎస్ఎఫ్ఐ తరఫున రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏదైతే ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, ప్రైవేటు వాళ్ళ కార్పొరేట్ సంస్థలకే పట్టం కడుతుంది. గవర్నమెంట్ ఏదొచ్చినా నాయకులు ఎవరు ఉన్నప్పటికీ శ్రీ చైతన్య నారాయణలో కూడా ఫీజులు కట్టలేక ఎంతోమంది విద్యార్థులు ఆత్మాహుతికి పాల్పడిన సంఘటనలు మనం చూస్తున్నాను. అదంతా గమనించకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ బళ్ళనే మూసేస్తాము, చాలా తక్కువ పరిధిలోనే వాటిని లిమిట్లోనే ఉంచుతామని చెప్పడానికి మీరు ఏం చెప్తారు? జనరల్గా అక్కడ ఉండే అధికారులు ఏం చెప్తారు అంటే ఈ అధికారులకును రాజకీయ నాయకులకును లేకపోతే ఆ కార్పొరేట్ వ్యవస్థలకును మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒకవేళ ఒక విద్యార్థి ₹1,00,000 లేకపోతే 2 లక్షలకు పర్ ఇయర్ జాయిన్ అయితే అందులో కమిషన్, అధికారులకు కమిషన్, లేదు అంటే ఆ కాలేజీలకు మన రాజకీయ నాయకుల కమిషన్, అక్కడ ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కమిషన్, కార్పొరేటర్లకు కమిషన్, అందరికీ కమిషన్లు పోయి మేము విద్యార్థి నాయకులుగా డిఐఓకి మెమరాండమ్స్ ఇస్తే వాళ్ళు చెప్తున్న విషయం ఏమిటి అంటే మెమరాండం తీసుకుంటాం సార్, అది సీజ్ చేయడం కుదరదు, ఎందుకంటే వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇట్లా నడుస్తుంది సార్ అని చెప్తారు. నీకు క్లియర్ కట్గా కోడ్స్ లేకుండా వందలాది కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ, నానో ఇట్లా రెజొనెన్సులు కానీ లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలు ఇంటర్మీడియట్ నడుపుతున్న కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మనకు కళ్ళకు అద్దినట్టు కనిపిస్తూనే ఉంటాయి. కానీ అవేవి కూడా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి కమిషన్లు వెళ్తున్నాయి విద్యాపరంగా.
ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే పొన్నం ప్రభాకర్ 20,000 ఉద్యోగాలు అంటాడు, బట్టి విక్రమార్క 70,000 అంటాడు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 80,000 అంటాడు. అంటే ఒక్కొక్క మంత్రికి ఒక క్లారిటీ లేదు. విద్యాశాఖనేమో ఆయన దగ్గర ఉంది, ఆయన స్కూల్ అండ్ కాలేజీలను పట్టించుకోడు. మంత్రుల కాడనేమో సబ్జెక్ట్ లేదు అనేది కూడా ఒక వాదన ప్రజల నుంచి కూడా వినబడుతూనే ఉంది. అంటే ఇంతకు ఎన్ని వేల ఉద్యోగాలు నిజంగా వచ్చినాయి అంటే బీఆర్ఎస్లో ఏవైతే కల్పించారో ఏవైతే ఇచ్చారో వాటిని వీళ్ళు చెప్పుకుంటారని చూడొచ్చా? ఎట్లా చూడొచ్చు? సింపుల్ అంతే. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి విడుదల చేసారు అవి మాత్రమే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. కొత్తగా తీసుకొచ్చినవి మాత్రం మనకు కనిపిస్తలేవు. ఎందుకు? ఒకవేళ కనిపించినా కానీ, ఒకవేళ అవి కనిపించినా ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాలలో కానీ, అశోక్ నగర్ లాంటి ఏరియాలలో కానీ అసలు ఎందుకు వాళ్ళు ధర్నాలకు కానీ రాస్తారోకలకు కానీ దిగుతారు? మీ ప్రభుత్వ వైఖరి నచ్చకనే కదా, మీరు నోటిఫికేషన్లు ఇవ్వకనే కదా ఈ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేది. సో ఇది క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళకు ఉద్యోగాల పేరిట కానీ విద్య పేరిట కానీ చిత్తశుద్ధి లేదు అనేది మన తెలంగాణ సమాజం మొత్తం అబ్జర్వ్ చేస్తూనే ఉంది. 2 సంవత్సరాలలో ఎలక్షన్లు ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా దొరల గడికి పోయే పని దగ్గరలోనే ఉంది.